ఈ స్వర్గం నరకం అనేది వెకేషన్ లాగా మధ్య మధ్యలో మనకు వచ్చే రివార్డ్స్ లాగా. ఓకే. మనకి ఎక్కువ ఎక్కువ బ్యాడ్ ఉంది, వెరీ వెరీ బ్యాడ్ ఉంది అంటే అవును. ఒక పనిష్మెంట్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు చేస్తే జైలుకి ఎట్లా వెళ్తారో అలాగా నరకం అనేది. జైలు నరకమే కదా, ఏమైనా సుఖం ఓకే. అంతే కదా. అవును. ఇక్కడే ఉండొచ్చు, భూలోకంలోనే అనుభవిస్తుండొచ్చు. మన శాస్త్రంలో వేరే లోకాల కింద చెప్పారు నరకం స్వర్గం అనేది. కానీ అవి ఎక్కడో లేవు. ఇక్కడే ఉంటాయి. ఓ సో అలాగా వెకేషన్ వెళ్ళొస్తున్నాం, స్వర్గమేగా. ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళారు మీరు, అచ్చా అచ్చా. అబ్బాయిలు మాల్దీవ్స్ వెళ్తే, గోవా వెళ్తే, బ్యాంకాక్ వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అసలు. అదే స్వర్గం కదా. రంభా ఊర్వశులు అందరూ ఇక్కడే చూసేస్తారు మీరు. సో ఇలాగే ప్రాక్టికల్ గా ఉండమంటున్నా నేను. ఓకే, వేరే లోకాలు ఉంటే ఓకే ఉండని, అవి ఎట్లాగా మనకు గుర్తుండవు. ఇక్కడైతే గుర్తుంటున్నాయి కదా. ఈ జన్మకైతే ఇదైతే మనకు ఉందో ఈ డేటా అంతా గుర్తుంటుంది కాబట్టి అవన్నీ రివార్డ్స్ ప్రోగ్రామ్. అవి అనుభవించినంత మాత్రాన మనకి క్యాన్సిలేషన్ జరగదు. అవి జస్ట్ మనకి మధ్యలో చేసే మనకి కొన్ని కోర్సెస్ లాగానే. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది మాక్సిమం మన చేతుల్లో ఉంటుంది. అంత చెప్పినంత సులువు కాదు, కానీ అలానే అసాధ్యం అయితే అవ్వదు. ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా ప్రాక్టీస్. ఇప్పుడు సంగీతం అండి, ఫస్ట్ రోజు ఎవరు గానాలు పాడేరు కదా. సరిగమల దగ్గర నుంచి శృతులు లయలు నేర్చుకొని ఎంతో ప్రాక్టీస్ చేసి కొన్ని సంవత్సరాలు. సుబ్రహ్మణ్యం గారు కూడా ఫస్ట్ పాడడానికి వెళ్తే పో అని పంపించేశారంట. కానీ చదువుకున్నారుగా, ఎంతో చదువుకున్నాయి, ప్రాక్టీస్ చేస్తే పాడారు కదా. అలాగే మనం కూడా ప్రతి విషయంని కూడా మనం కూడా బాగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అంగీకరించి అనుసరిస్తే సాధించవచ్చు. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో. మనిషి సాధించలేనిది ఏముండదండి. అవును, కరెక్ట్ కదా. రైట్ మ్యామ్. ఈ రాశులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ అయితే ఉంటాయో వీటి ఆధారంగానే చెప్తుంటారు కదా ఒక మనిషి ఏంటి, ఒక మనిషి ఏంటి అని. నిజంగా ఒక మనిషి క్యారెక్టర్ని ఈ రాశులు నక్షత్రాలు నిర్ణయిస్తాయా? 100% కాదండి, కొన్ని వస్తాయి దాంట్లోంచి. కానీ వచ్చేవి కూడా గ్రహాలు కూర్చున్న దాన్ని బట్టి వస్తాయి. మొత్తం గ్రహాల వల్లేనండి. రాసులు అనే సబ్జెక్టు వేదిక శాస్త్రంలో ఉన్నట్టు నేనైతే చదువుకోలేదు. వాళ్ళు చెప్పేవాళ్ళు నేనేం కించపరచను, కానీ అది కూడా రాశి ఫలాలు. సింహరాశిలో ఎంత మంది ఉండొచ్చు? కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. అందరికి ఒకేలా ఉంటుంది జీవితం, ఉండదు. మరి ఎలాగ మళ్ళీ దానికి వీళ్ళు ఏం చెప్తారు, నక్షత్రం అంటారు. సరే, ఒక్క నక్షత్రంలో ఎంత మంది ఉండొచ్చు? ఇప్పటిలాగే లక్షల మంది ఉంటారు కదా. మరి నక్షత్రాలు రాసులు బట్టి జీవితాలు ఎందుకు ఉంటాయి అసలుకి? కొన్ని గుణగణాలు వస్తాయి, కామన్ కొన్ని ఉంటాయి. అది కూడా ఆ గ్రహం ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సింహరాశి అంటే ఆ సింహ అనే హౌస్ లో, సింహం అనే హౌస్ ఎవరిది? ఓనరు సన్నుది. దాంట్లో చంద్రుడు కూర్చోవటం వల్ల అది సింహరాశి మనకు వచ్చింది. ఈ చంద్రుడు అసలు ఏంటి అధిపతి అనేది ముఖ్యం. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ముఖ్యం. ఈ చంద్రుడు ఆ 3 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రంలో కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. ఆయన సపోజ్ గా కుజుడు నక్షత్రంలో కూర్చున్నాడు అనుకుందాం, ఈ కుజుడు ఎవరితో ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇన్ని మ్యాట్రిక్స్లతో మన శరీరం ఒక ఏమంటారు అవయవాల దగ్గర నుంచి, ఎత్తు పొడుగు దగ్గర నుంచి, లావు సన్న దగ్గర నుంచి, రంగు రూపం దగ్గర నుంచి, మొత్తం రూపురేఖల దగ్గర నుంచి, గుణగణాల దగ్గర నుంచి చిత్రీకరించబడింది. ఎలాగా ఒక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుంటదంటే నమ్మేస్తున్నారు. మన వాళ్ళు ప్రశ్నించరు, ఆలోచించరు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు అక్కడ దెయ్యం ఉందంట, మీరు వెంటనే భయభ్రాంతులు అయిపోకూడరు కదా, కొంచెం చూసి ఆలోచించాలి కదా. ఇది కూడా అంతే. ఇది అసలు దీనికి అసలు సబ్జెక్టే అవసరం లేదన్న. 12 గళ్ళు, మొత్తం రాసులు 12 రాసులు, ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు, అసలు ఎలాగున్నాయి అందరి జీవితాలు. సో నేనేమంటున్నానంటే రాశి ఫలాలు వినండి సరదాగా, కానీ సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నేను ఆపమన్నా ఛానల్ వాళ్ళు ఆపరు, అసలు మీకు ఎంత ధైర్యం ఉండాలి. ఉగాది రోజున స్టూడియోలో కూర్చొని ఉగాది రాశి ఫలాలే శుద్ధ అబద్ధం అంటున్నారు. వాస్తవం అది, నేను వాస్తవాలే మాట్లాడతాను. ఒకవేళ వాస్తవాలు మాట్లాడకపోయినా అబద్ధాలు అయితే మాట్లాడదు. సంతోషం. నా బాధ్యత ఏంటి? జ్ఞానాన్ని పంచటం, అవగాహన కల్పించటం. జ్యోతిష్యం అంటేనే జ్ఞానం. జ్యోతిష్యం ఈజ్ నాట్ లైఫ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్, వెరీ గుడ్, సూపర్. అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకండి, సరదాగా తీసుకోండి అంటున్నాను. మనం చేసే పనులన్నీ చేస్తే ఏం పెద్ద అంటే మీరు చూడండి, మన పుట్టుక నుంచి మరణం దాకా జ్యోతిష సహాయం, ముహూర్తాల సహాయం లేకుండా ఒక క్షణం కూడా గడపం కదండి హిందువులం మనం. ముహూర్తాలు పెట్టే సిస్టమ్ అంతా మన దగ్గర రాంగ్. అదంతా కరెక్ట్ చేయాలి. నేను నా ప్రోగ్రెస్ అదే. దట్ ఈస్ వాట్ నేను బతికున్నంత వరకు నా ప్రయత్నం ఏంటంటే ఎలా పూజించాలి, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి,
మన సనాతన ధర్మం ఏంటి, మన ఓకే. పద్ధతులు ఏంటి, దాని ఓకే. గొప్పతనం ఏంటి, ఉమ్, అసలు ముహూర్తాలు ఏంటి, గ్రహాలు ఏంటి, జ్యోతిష్యం ఏంటి, ఓకే. వీటిలన్నిటి గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నమే నేను చేస్తా. అచ్చా, సూపర్. ఎంతవరకు నేను అచీవ్ అవ్వగలనో తెలియదు, మరి ఎంతమంది ఇది నమ్ముతారో తెలియదు. ఇది చెప్తారు మళ్ళీ మంత్రాలు మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్తారు మీరే. మంత్రాలే మంత్రాలతో powerful. దేవుణ్ణి కూడా లాగేయచ్చు, డిమాండ్ చేయొచ్చు అంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి వాళ్ళు చేసింది? మంత్రం చదవటమే కదా, కూర్చొని ఇలా అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, ఉమ్, మాలలు పట్టుకొని అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు కదా. పొందారు. ఆ కొంతమంది ఋషులు మనకు తెలుసు, దుర్వాస ఉమ్. మన మహర్షి గాని అందరూ విశ్వామిత్రుడు అందరూ విశ్వామిత్రుడు కూడా అట్లా. దేవుళ్ళే చెప్పించారుగా. ఆ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఓకే. వాక్శుద్ధి. వాక్శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం పాటించడం అచ్చా. వల్ల. ఆ, ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. సో దాని వల్ల కూడా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి. ఓకే. ఒకళ్ళని శపించడం కూడా కర్మకు విరుద్ధమే. ఓకే. మీకు ఆ విషయం తెలుసా? అంత గొప్ప మహర్షులు వాళ్ళ కోపాన్ని ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ పెట్టుకోలేకపోయారో అది కూడా వాళ్ళకి తప్పే. అంతేగా. ఆ అవును. కానీ ఇవన్నీ చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి. Correct. ఈయన ఇప్పుడు ట్రిగర్ అవ్వాలి, ఈయన శపించాలి, వీళ్ళకి భర్త జరగాలి, దానికి లోక సంబంధించిన కళ్యాణం కర్మ జరగాలి. అనుభవించాలి. సో ఇదంతా సిస్టమ్. మంత్ర సాధన చేసి మనం చాలా సాధించుకోవచ్చు అనేది వాస్తవం. ఓకే. సత్యయుగం మనకి మొదటి యుగం. కొన్ని వేల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. దాని తర్వాత మనకి త్రేతాయుగం, అప్పుడు కూడా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. ఉమ్, ద్వాపర యుగం, అప్పుడు కూడా చాలా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. ఆ ద్వాపర యుగంలో మనకి కొత్తగా ఇంట్రడక్షన్ ఏంటంటే యాగాలు, అవును. పూజలు, అవును. అవి బాగా ఎక్కువ మనకి అయింది. కలియుగం యొక్క అద్భుతం ఏంటి అంటే సింపుల్ మంత్ర సాధన ద్వారా వాళ్ళు చేసిన కొన్ని వేల సంవత్సరాలు మనం చాలా తక్కువ టైంలో పొందొచ్చు. అదే కలియుగానికి మన ధర్మం రాసుంది వేదాల్లో. అవునా? ఆ, ఓకే. కలియుగంలో ఉన్న ఫెసిలిటీ అది. ఉమ్, ఎందుకు వదులుకోవాలి? అందుకనే నాకు మనుషులకి తెలియజేద్దాము, ఓకే. ఎంతో కొంత మారుద్దామని ప్రయత్నం అనమాట. ఓకే. ఓకే. చాలా మంది పిల్లలు పుట్టగానే అరే మేనమామ గండంతో పుట్టాడు, అరే మేనత్త గండంతో పుట్టాడు, వీడికి ఈ పూజలు చేయించాలి, ఆ పూజ జాతకం ఇలా ఉంది, అయ్యో అయ్యో అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు, చూయించొద్దు అని చెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా, అవును. ఆరోగ్యానికి సంబంధించి పనిచేస్తాయి. అచ్చా. ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలా మంది బాలారిష్టాలు అంటారు. లేదు, బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే 8వ ఇల్లు, ఏదైతే 8వ ఇల్లు ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఉమ్, దాంట్లో కొన్ని గ్రహాలు కనుక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టడం, పెరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా. జలుబులు జ్వరాలు రావటం మనం చూస్తూనే ఉంటాం కదా పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు జ్వరాలు మోషన్స్ ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీతి సమస్యలు వస్తాయి తప్ప వేరే ఏముండవు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. కరెక్ట్. సో 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. ఉమ్, బట్ కానీ అనారోగ్యం, మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? ఉమ్. ఓ.